తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రైతు భరోసా ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసి సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. ఇప్పుడు సెక్రటరీ చూసుకో జాగ్రత్త చుట్టూ పెట్టుకుంటే కాంపౌండ్ వారు కూడా పెట్టి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం తేరుకొని అన్నిటి బాకీలు తీర్చుకుంటూ వస్తున్నాం. గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. అది పెండింగ్ పెట్టిన బిల్స్ అన్ని కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఎవడు ఏం చేసినా అన్నింటినీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద పడింది. అందుకనే రేవంత్ రెడ్డి గారికి బాధ్యత, అదేవిధంగా బరువు అన్ని ఎక్కువైనా కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేయమని చెప్పి అడిగాం. అందుకనే పాపం నెల రోజులు కడుపు కట్టుకుంటే 9,000 కోట్లు పోగైని అన్నింటినీ కూడా మీ జేబుల్లో పంపించాం. మీరు మంచి వ్యవసాయం చేసుకోండి. నిన్నటి నుంచి వర్షాలు కూడా మంచిగా మొదలైనవి. మధ్యలో ఒక 10 రోజులు మాత్రం వర్షాలు తగ్గినాయి. అప్పుడు పెట్టినటువంటి విత్తనాలు సరిగ్గా మొలక రాకపోవచ్చు. పత్తి విత్తనాలు కానీ ఇంకా ఏదైనా పంటలు వేసుకుంటే మనకి ఇంకా సమయం ఉంది. నెల 15 రోజుల దాకా మనకి కాలం ఉంది. వర్షాలు ముందు వచ్చినాయి కాబట్టి మీరు గబగబా ముందు పెట్టుకొని ఉంటారు. అయినా సరే ఇబ్బంది లేదు. ఈ మండలాన్ని సస్యశ్యామలం చేసి మీ అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ